రాజకీయాల్లో నాయకుల మాటలే ఆయుధాలు. కొన్నిసార్లు ఆ ఆయుధాలే బూమ్రాంగ్ కూడా అవుతుంటాయి. కరీంనగర్లో ఇప్పుడు అదే సీన్ జరిగిందట. ఏకంగా పోలీస్ అధికారులపైనే ప్రతాపం చూపడం రివర్స్ అయిందట. ఆ నాయకుడి వ్యాఖ్యలపై ముస్లిం మైనార్టీలు మండిపడుతున్నారట. దీంతో మున్సిపల్ ఎన్నికల వేళ ఈ తంతుతో ఆ పార్టీ జిల్లా నాయకుల్లో టెన్షన్ పెట్టుకుందట. ఎన్నికలయ్యేదాకా సైలెన్స్ మోడ్లో ఉండేలా చూడాలని చిన్న బాస్ను వేడుకుంటున్నారట. ఇంత జిల్లా నాయకులను టెన్షన్ పెడుతున్న ఆ నాయకుడెవరు? ఏమా కథ? వాచ్ దిస్ స్పెషల్ ఫోకస్. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రతిపక్ష గులాబీ పార్టీలో చిన్న బాస్, కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు. అంతేకాదు, రాజకీయాల్లో ఆయనను ఫైర్ బ్రాండ్ గా కూడా చెబుతారు. ఇటీవలే కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ లో చేసిన రచ్చ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. వీణవంకలో నిర్వహిస్తున్న మినీ సమ్మక్క సారలమ్మ జాతరకు కుటుంబంతో వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకుంటున్నారని రచ్చ చేశారు. నిజానికి వీణవంక సమ్మక్క జాతర నిర్వాహకులకు కౌశిక్ రెడ్డికి మధ్య గతంలోనే కుటుంబ పంచాయతీ ఉందని టాక్. ప్రతిసారి జాతర సమయంలో ఈ కుటుంబ వివాదం తెరమీదికి రావడం పరిపాటేనన్న చర్చ కూడా లేకపోలేదు. ఈ క్రమంలో వీణవంక వెళ్తున్న తనను కావాలనే పోలీసులు అడ్డుకుంటున్నారంటూ ఓ రోజంతా రచ్చ చేసిన కౌశిక్ రెడ్డి కరీంనగర్ సిపి, హుజూరాబాద్ ఏసీపీ, ఇతర పోలీస్ అధికారులపై ఇష్టారాజ్యంగా రెచ్చిపోయారు. కరీంనగర్ సిపి గౌస్ ఆలంను మతపరంగా దూషించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా అక్కడున్న సీఐ, ఎస్ఐలను కూడా నోటికొచ్చిన మాటలు అనేశారు కౌశిక్ రెడ్డి. దీంతో ఐపీఎస్ల సంఘం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. పైగా కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. కౌశిక్ రెడ్డిపై కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు. ఇక చేసేది లేక సిపి గౌస్ ఆలంతో పాటుగా ఇతర పోలీసు అధికారులకు కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో అన్నానని, నా మాటలకు విచారం వ్యక్తం చేస్తున్నానని ప్రకటించారు. ఎమ్మెల్యేగా తన హక్కులకు భంగం కలిగించారని ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారు కౌశిక్ రెడ్డి. అయితే కౌశిక్ రెడ్డి చేసిన ఈ రచ్చ మున్సిపల్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టనుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. సిపి గౌస్ ఆలంను మతపరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో కౌశిక్ రెడ్డిపై ముస్లిం మైనారిటీలు మండిపడుతున్నారట. ఓవైపు మున్సిపల్ ఎన్నికలు జరుగుతుంటే కౌశిక్ రెడ్డి తెచ్చిన ఈ రచ్చ నుంచి ఎలా బయటపడాలో తెలియక ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారట. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ వ్యూహాలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తుంటే మైనారిటీ ఓట్లకు గండి కొట్టేలా చేసిందట కౌశిక్ రెడ్డి వ్యవహారం. కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ ఈ వివాదం తాలూకు డ్యామేజ్ కనిపిస్తుందట. దీంతో డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకునే పనిలో పడ్డారట జిల్లా బీఆర్ఎస్ నాయకులు. ఈ పరిణామాల మధ్య ఇటీవలే కౌశిక్ రెడ్డి కరీంనగర్లో ఓ ప్రెస్ మీట్ నిర్వహించాలనుకున్నారట. ఐపీఎస్ల సంఘం రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ పై పోలీసులను కడిగి పడేద్దామనుకున్నారట. కానీ ఆ ప్రెస్ మీట్ను కూడా అకస్మాత్తుగా క్యాన్సిల్ చేశారట. ఎన్నికల సమయంలో ఆయన వ్యాఖ్యలు ఎలాంటి తలనొప్పులు తెస్తాయోనని టెన్షన్లో ఉన్నారట జిల్లా గులాబీ శ్రేణులు. ఇదే అంశాన్ని కేటీఆర్తో చెప్పి కౌశిక్ని ఈ ఎన్నికల దాకా కాస్త కంట్రోల్ మోడ్లో ఉండేలా చూడాలని రిక్వెస్ట్ చేశారట జిల్లా బీఆర్ఎస్ నాయకులు. నిజానికి యువ ఎమ్మెల్యేగా ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న కౌశిక్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తలుక్కుమని మెరిశారు. బీఆర్ఎస్లోకి వచ్చాక ఎమ్మెల్యే కావాలన్న కల కూడా నెరవేరింది. రాష్ట్ర స్థాయిలో యూత్లో క్రేజ్ కూడా సంపాదించుకున్నారు. కానీ ఆ తర్వాత వరుసగా ఇలాంటి చర్చలతో సొంత పార్టీ నేతలకు కూడా తలనొప్పిగా మారిపోయారనే చర్చ జరుగుతోంది. గతంలో గవర్నర్పై చేసిన వ్యాఖ్యలు, అంతకుముందు జీవిత రాజశేఖర్ కుటుంబంతో గొడవ, ఇలా అన్ని జనం మర్చిపోతున్న వేళ ఏదో ఒక కొత్త వివాదంతో మళ్లీ చర్చల్లో వ్యక్తిగా కౌశిక్ రెడ్డి మారిపోతున్నారట. దీంతో దూకుడుతో యూత్లో క్రేజ్ తెచ్చుకోవడమే కాదు, కాస్త ఆలోచనతో రాజకీయ భవిష్యత్తును సజావుగా నిర్మించుకోవడం కూడా అవసరమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనా మున్సిపల్ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల ప్రభావం ఉంటుందా? డ్యామేజ్ కంట్రోల్ చేయడంలో జిల్లా సీనియర్ నాయకులు సక్సెస్ అవుతారా అనేది ఫలితాల్లో చూడాలి.